సో ఇక అత్యంత కీలకమైన పర్యటన అండి ప్రధాని మోడీ గారు మనకి 2023 మే నుంచి అల్లర్లు స్టార్ట్ అయినాయి మణిపూర్లో. మతాల మధ్య కావచ్చు, కొన్ని వర్గాల మధ్య కావచ్చు, కొన్ని గ్రూపుల మధ్య అక్కడ 2023 నుంచి మణిపూర్లో రావణ కాష్టం రగులుతానే ఉంది. సో ఇంతవరకు అక్కడికి ఎప్పుడు మోడీ గారు వెళ్ళలేదు. ఆఖరికి మొన్న ఎన్నికల ప్రచారానికి కూడా పెద్దగా వెళ్ళినట్టు కనపడలేదు. సో ఈసారి రేపు మోడీ గారు మణిపూర్ వెళ్ళబోతున్నారు. దాదాపుగా 4 నుంచి 5 గంటల పర్యటన ఉంటుందంట. ఆ 4-5 గంటల పర్యటనలోనే మణిపూర్ మీద భారీ వరాల జల్లు కురిపించబోతున్నారంట నరేంద్ర మోడీ గారు. సో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే సరే హామీలతో పాటు 2023 నుంచి అక్కడ జరుగుతున్న క్లాషెస్కి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎంతవరకు చేయబోతున్నారు మోడీ గారు. అక్కడ గ్రూప్ తగాదాలు కావచ్చు, 2023 నుంచి ఆ ప్రాంతం మొత్తం రగులుతానే ఉంది. సో ఎలాంటివి చేయబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. 23 తర్వాత ఇదే ఫస్ట్ టైం మోడీ గారు వెళ్ళటం. సో విపక్షాలన్నీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాయి అన్నమాట చాలా రోజుల నుంచి. మోడీ గారు మణిపూర్ మొత్తం తగలబడతా ఉంది, మణిపూర్ మొత్తం రావణ కాష్టం రగులుతుంది, మీరు ఎప్పుడు వెళ్తారు, అసలు ఎందుకు బీజేపీ మణిపూర్ వైపు దృష్టి సారించట్లేదు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఇంతవరకు సో అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించే అవకాశం ఉంది. బ్రిటిష్ వలస పాలకులు మణిపూర్ను కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలుగా విభజించి ఆ రెండింటినీ వేర్వేరు పరిపాలనా వ్యవస్థల కింద ఉంచారు. ఈ వేర్పాటు కొండ ప్రాంతాలు అధికంగా ఉండే కూకీజోలు, మైదాన ప్రాంతాల్లో సంపూర్ణ ప్రాబల్యం ఉన్న మైతీల మధ్య వైషమ్యాలు సృష్టించింది. అది క్రమంగా తీవ్రతను సంతరించుకొని ఇప్పటికీ వైషమ్యాలను రగులుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో ఉండే కుకీజీలు ఇంకా నాగాలు మొదలైన తెగలవారు రాష్ట్ర జనాభాలో 47% ఉన్నారంటండి. అయితే వీరి ఆధీనంలో విస్తారమైన భూములు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే మైతీలు రాష్ట్ర జనాభాలో 53% ఉన్నారు. వీరి భూవసతి తక్కువైనప్పటికీ మొదటి నుంచి రాజకీయ అధికారం చెలాయిస్తున్న వర్గం ఇది.